హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మన యాస్పిరెంట్స్ చాలా సీరియస్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారండి. అందులో భాగంగా జాబ్ క్యాలెండర్ అనేది రావడం జరిగింది. 4 ఫేజుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక షెడ్యూల్ కూడా ఇచ్చింది. దాని మీద క్లారిటీ ఉందండి. ఇక నెక్స్ట్ మన యాస్పిరెంట్స్ అడిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మిగతా నోటిఫికేషన్ల గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సార్, సమాచారం ఉందని అడుగుతున్నారండి. మిగతా నోటిఫికేషన్లు వచ్చేసరికి ఇక్కడ చూడండి, జిల్లా కోర్టులు, అలాగే వెటర్నరీ అసిస్టెంట్స్, విఆర్ఓ ఆర్ విఆర్ఏ, ఇంకా మిగతా అనేక నోటిఫికేషన్లు అయితే ఉన్నవి. వాటి మీద ఏమైనా సమాచారం ఉందా, మేము ప్రిపేర్ అవ్వచ్చా లేదా సార్ అని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఆ సమాచారం అయితే కొంత మన జైదేవ్ అకాడమీ కలెక్ట్ చేసిందండి. ఇది పూర్తిగా నా యొక్క వ్యక్తిగతంగానే భావించండి. ప్రభుత్వానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. కాకపోతే మనం అవేర్నెస్ చేసుకుంటూ చదువుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ పడేటటువంటి అవకాశం అయితే ఉందని నాకు 100% అనిపిస్తుంది. కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించండి. ఒకసారి కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 45 రోజుల కంటే ఎక్కువ సమయం ఉండదు. సిలబస్ అనేది చాలా పెద్ద సిలబస్, దాన్ని కంప్లీట్ చేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే అప్పటికి పూర్తిగా మీరు ప్రిపేర్ అయి ఉంటారు. 2-3 రీడింగ్లు ఇస్తారు. ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అప్పటికి సిలబస్ కంప్లీట్ చేస్తే ఆ 45 డేస్లో మీరు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఉద్యోగం సాధించాలంటే సహనం, ఓర్పు అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్రాక్టీస్ కూడా ఉండాలి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకైతే మన జైదేవ్ అకాడమీ అప్డేట్స్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా నా వ్యక్తిగతమే. కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వీక్షిస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన జైదేవ్ అకాడమీ మీకు అందిస్తుందని మరొకసారి అష్యూరెన్స్ ఇస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే, నిరుద్యోగులకి గుడ్ న్యూస్, అలాగే క్రొత్త నోటిఫికేషన్లపై ప్రభుత్వం కదలిక. ఆల్రెడీ ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక నిరుద్యోగుల మీద దృష్టి అయితే కేంద్రీకరించడం జరిగింది. ఎందుకంటే అనేక అంశాలు, అనేక ఫ్యాక్టర్స్, కారకాలు అయితే ఇక్కడ ఉన్నవండి. ఈ జాబ్ క్యాలెండర్ పర్ఫెక్ట్గా షెడ్యూల్గా, డేట్ వైజ్గా, ఫేజ్ వైజ్గా 10,060 పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది. తద్వారా నిరుద్యోగుల ఒక విశ్వాసాన్ని అయితే ప్రభుత్వం కూడగట్టుకుంటుంది. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు వాళ్ళకు ఉండవచ్చు, రానున్నటువంటి ఎలక్షన్స్ అవ్వచ్చు, రానున్నటువంటి అనేక అభివృద్ధి పథకాలు అవ్వచ్చు, నిరుద్యోగుల మీద ప్రేమ ఉండవచ్చు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మాన్యువల్ పవర్ని, మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు అనేసి ఉద్దేశంతో ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అయితే నిరుద్యోగుల పక్షాన అడగనివి కూడా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఒక ఫేజు రిలీజ్ చేసేసారు, ఇంకా 3 ఫేజులు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సానుకూల అంశాన్ని మనం పరిగణలో కానీ తీసుకుంటే ఈ మిగతా పోస్టులు వస్తాయా రావా అని చాలామంది అడిగారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పాజిటివ్ విజన్లో ఉండండి. ఆప్టిమిజం, పాజిటివిజం ఉంటే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయినా వస్తాయి. వచ్చేసరికి మనం సిద్ధపడ్డామా లేదా, లక్షల కాంపిటీషన్ అనేది ఉండదు, లక్షల మంది కాంపిటీషన్ ఉంటుంది. ఈ లక్షల మంది కాంపిటీషన్లో మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చే టైంకి, సపోజ్ విఆర్ఓ ఎగ్జామ్ ఉంది, లక్షల మంది అప్లై చేస్తారు. మీరు ఇప్పటి నుంచి కంటిన్యూగా ప్రిపేర్ అయ్యారనుకోండి, నోటిఫికేషన్ వచ్చేసరికి 2-3 రీడింగ్స్ 2-3 సార్లు ఇచ్చేసారని సిలబస్ కంప్లీట్ చేశారనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 45 రోజులే ఉంటుంది, 45 డేసే ఉంటుంది టైము ఎగ్జామ్కి. కాబట్టి ఒక 5-10 రోజులు మీరు ఆన్లైన్ మీ అప్లికేషన్ చేయాలి. కాబట్టి ఆ టైం పోతుంది. ఒక 30 డేస్లో ఏం ప్రిపేర్ అవుతారండి? నోటిఫికేషన్ ఎదురు చూస్తామే కానీ వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము. కాబట్టి ప్లాన్డ్గా ఓర్పు, సహనము, అలాగే ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా ఏ ఉద్యోగానైనా ఒక ప్రణాళికాబద్ధంగా సాధించగలం అనేది నిరూపితమైంది చాలా సందర్భాల్లో. కాబట్టి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చూడండి, జాబ్ క్యాలెండరు
10,060 పోస్టులకి ఇక పక్కా షెడ్యూల్ అయితే వచ్చేసింది. కొంతమంది వాళ్ళ విద్యార్హతలకు ఆధారంగా ఈ పోస్టులకు ప్రిపేర్ అవుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ ఉండొచ్చు, డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్, 7th క్లాస్ ఉన్నవాళ్ళు, 7th క్లాసు, డిగ్రీ, ఇంటర్మీడియట్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు జిల్లా కోర్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఏపీ హైకోర్టు తర్వాత ఆనరబుల్ సీఎం గారు 1730 పోస్టులకైతే జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా, ఇక్కడ జాబ్ క్యాలెండర్లో వచ్చినాయండి, ఇది ఒక ప్రిస్క్రైబ్డ్గా ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో చేర్చిన పోస్టులు అప్పుడే ప్లాన్ చేసుకొని ఇచ్చినవి, వాటిని 4 దశల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇంకా అత్యవసరమైన పోస్టులు అనేవి గుర్తించి వాటిని కూడా అప్పటికి జాబ్ క్యాలెండర్లో చేర్చలేదు కాబట్టి వాటిని సపరేట్గా ఇచ్చేటప్పుడు అవకాశం అయితే ఉంటుంది అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయము. కాబట్టి జిల్లా కోర్టులకైతే ఆనరబుల్ సీఎం గారే యాక్సెప్ట్ చేశారు. జిల్లా కోర్టులకి 1730 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వండి అని అప్పుడే మనం చూసాము, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా చూసాము. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియా ఛానల్స్ మొత్తం అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఇది త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఒక పక్క ఏపీ హైకోర్టు రిజల్ట్స్లో నిమగ్నమై ఉన్నారు, రెండో పక్క వీటికి వచ్చేసరికి ఈ నోటిఫికేషన్ కూడా రెడీ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నేను చెప్తాను, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కూడా వెయిట్ చేస్తుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఈ నెలాఖరికి వచ్చేసరికి క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇప్పుడు మనకి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని కోట్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ నోటిఫికేషన్ ఇవ్వాలన్నమాట. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 ప్రకారము ప్రతి జిల్లాలోనూ కేడర్ స్ట్రెంత్ అనేది ఫిక్స్ చేయాలి. అంటే కేడర్ స్ట్రెంత్ అంటే ఏంటి, ఏ జిల్లాకి, క్రొత్త జిల్లాలకి సుమారు 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో ఎంతమంది సిబ్బంది ఏ కేటగిరీకి కావాలని ఇక్కడ కేడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేసే పనులు అయితే ఉన్నారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 2025 ప్రకారం. అలాగే జిల్లా కోర్టులో కూడా ఆల్రెడీ ఈ 1730 పోస్టులతో పాటుగా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉంటాయి. ఫిల్ కాకుండా ముందు నోటిఫికేషన్లో ఫిల్ కాకుండా ఉన్నట్టు పోస్టులు ఇందులో కలిపితే సుమారుగా మన వాళ్ళు అంటాం ఏంటంటే 2000 పోస్టులు అయితే రెడీగా ఉన్నవి. ఏ రోజు ఇస్తారో తెలీదు. ఈ నెలాఖరికల్లా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. లేకపోతే ఒక వారం ఎక్స్టెన్షన్ అవ్వచ్చేమో. అయిన వెంటనే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో రావడానికి అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేస్తున్నారు జిల్లా కోర్టులో. హైకోర్టు అలానే జరిగింది కాబట్టి జిల్లా కోర్టుకి ఎక్కువ సమయం ఉండదండి. ఒకసారి అనౌన్స్ అయిపోయింది, ఇది ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అని అనొద్దు, నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరిని క్రాస్ చేస్తూ వెళ్ళాలి. నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు, సిలబస్ ఎంత కంప్లీట్ చేసావు అనేది ఈ విషయంలో చూసుకోండి. నెక్స్ట్ వెటర్నరీ అసిస్టెంట్స్ సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్ అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ వెటర్నరీ అసిస్టెంట్స్ లేకపోతే ఆహా నోటిఫికేషన్ వస్తుందా సార్ అని చాలామంది అడుగుతున్నారండి. వెటర్నరీ అసిస్టెంట్స్ సంబంధించి అయితే సుమారుగా 700 పోస్టులు అయితే రెడీగా ఉన్నవి, ఈ క్లియర్ వ్యాకెన్సీస్. మరి ఆహా సంబంధించి ఏంటి సార్ అన్నారు. ఆహాకి వచ్చేసరికి కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నవి, తర్వాత కూడా అవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఫేక్ సర్టిఫికెట్స్ అని మీకు తెలియదు కాదు, రకరకాలైనటువంటి అంశాలు దీంతో ముడిపడి ఉంది. వాటిని తేల్చిన తర్వాత ఆహా నోటిఫికేషన్ కూడా దాని వెంటనే వచ్చింది. ఇప్పుడైతే రెడీగా ఉంది ఏంటంటే 700 వెటర్నరీ అసిస్టెంట్స్. అది కూడా మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను, ఎందుకంటే ఆనరబుల్ సీఎం గారి సమక్షంలో ఆ శాఖ డైరెక్టర్ గారు వెళ్ళి కలిసినప్పుడు సీఎం గారిని కలిసి ఆ శాఖలో ఉన్నటువంటి ఖాళీల గురించి చెప్పారు. ఆ ఖాళీలు కూడా ఎంత, డాక్టర్స్ వచ్చేసరికి 80 పోస్టులు షెడ్యూల్లో 80 పోస్టులు బీవీఎస్సీ చదివిన వాళ్ళకి అంటే డాక్టర్స్కి ఫిల్ చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు దీనిలో కనుక చూసినట్టు జాబ్ క్యాలెండర్లో సుమారుగా నాకు గుర్తులేదండి 167 దాకా అనుకుంటా, 167 పోస్టులు అయితే 80 నుంచి పెంచారు. ఎందుకు పెంచారు, వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఎక్కువ ఉన్నాయి. 80 పోస్టులు ఇస్తామన్నారు బీవీఎస్సీ డాక్టర్స్కి సంబంధించి.
దాన్ని ఇప్పుడు 167 పోస్టులకు పెంచారండి. 167 పోస్టులకు పెంచారు, నిజంగా డబల్ చేశారు. అంటే ఇక్కడ వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఖాళీలు అయినవి ఎక్కువ ఉన్నవి, అన్ని కేటగిరీల్లో ఖాళీలు ఉన్నవి. అప్పుడు హానరబుల్ సీఎం గారిని కలిసినప్పుడు ఆ డైరెక్టర్ గారు 700 పోస్టులు వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నాయండి, అంటే దాన్ని కూడా ఫిల్ చేయడానికి సానుకూలంగా స్పందించారని పేపర్ కటింగ్లో కూడా నేను ఆ రోజు చూపించాను. అప్పుడు కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. ఆ పేపర్ కటింగ్ కూడా 80 పోస్టులు సుమారు 300 డాక్టర్స్ అనుకుంటా, అందులో 80 ఫిల్ చేస్తామన్నారు. 700 పోస్టులు వెటర్నరీ అసిస్టెంట్స్ ఖాళీగా ఉంటే దాని మీద కూడా సీఎం గారు సానుకూలంగా స్పందించి ఫిల్ చేద్దామని హామీ ఇచ్చారు. కాబట్టి ఇది కూడా వచ్చేసరికి జాబ్ క్యాలెండర్లో చేర్చాల, కాబట్టి ఇది సపరేట్గా ఇచ్చేటట్టు అవకాశం అయితే ఉంది వెటర్నరీ అసిస్టెంట్స్. కాబట్టి దీనికి కూడా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విఆర్ఓకి సంబంధించి విఆర్ఏకి సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్ ఈ మధ్య అయితే చాలా ప్రిపేర్ అవుతున్నారు. సార్ విఆర్ఓ జాబ్ సాధించాలి 100%, ఎందుకంటే అందుబాటులో ఉన్నటువంటి జాబు, ప్రైవేట్ జాబులకి వెళ్ళేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, గృహిణులు, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నత చదువులు చదివి డిగ్రీ చదివి లేకపోతే 10th ఇంటర్మీడియట్ చదివి విఆర్ఏకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, హౌస్ వైఫ్స్, ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, ప్రతినిత్యం ఏదో పనిలో మునిగిపోయి తమ కుటుంబానికి సహాయం చేస్తూ ఖాళీ సమయంలో ప్రిపేర్ అవ్వడానికి విఆర్ఓ సిలబస్ విఆర్ఏ సిలబస్ అయితే చక్కగా సరిపోయింది. ఈ ఉద్యోగం అయితే మేము ప్రిపేర్ అవుతాం సార్, ప్రిపేర్ అవుతాం, ఇది మా స్థాయికి సరిపోయింది, మేము ఖచ్చితంగా కూర్చుంటే 100% ఈ పోస్టు సాధించే అవకాశం ఉంది. గ్రూప్ 2 గ్రూప్ 1 అంటే దీర్ఘకాలిక ప్రిపరేషను, ఎక్కువ సిలబస్ ఉంటుంది, ఇదైతే తక్కువ సిలబస్లో మేము ప్రిపేర్ అవుతాం సార్ అని చాలామంది ఉత్సాహంగా ఈ మధ్యకాలంలో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయ్యారు. అలాగే ఎప్పుడైతే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 క్యాడర్ స్ట్రెంత్ వచ్చిందో ఆ పరంగా కనుక చూసినట్లయితే విఆర్ఓ సంబంధించి ప్రభుత్వం కూడా ఒక జీవో అయితే ఇచ్చింది. ఏమని ఇచ్చింది? విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్లో విఆర్ఓలు అయ్యారో, విఆర్ఏ క్వాలిఫికేషన్ ఏంటి? విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్కి 10th క్లాస్, వాళ్ళు విఆర్ఓగా ప్రమోషన్ వచ్చేసరికి వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా పెరగాలిగా. 5 సంవత్సరాలలోపు మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ప్రభుత్వానికి అందజేయండి, లేకపోతే మళ్ళీ విఆర్ఏగా డిమోషన్ ఇస్తాం, రివర్స్ ఇస్తామనేసి గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చింది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? విఆర్ఓలకి ఎంతమంది క్యాడర్ స్ట్రెంత్ ఉన్నారు, విఆర్ఏలకి ఎంతమంది క్యాడర్ స్ట్రెంత్ ఉన్నారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చినాయి, ఏ జిల్లాకి ఎంతమంది విఆర్ఓలు కావాలి, అలాగే విఆర్ఏలు ఎంతమంది కావాలనేది ఒక లెక్క అయితే ఇక్కడ చేయడానికి ముందు క్వాలిఫికేషన్ సరి చేశారు. అంతకుముందు క్వాలిఫికేషన్ విఆర్ఓ గాను చూసినట్టయితే 10th సర్వేయింగ్, డ్రాఫ్ట్స్మెన్, డ్రాయింగ్ ఇవి ఉండేవి. 1st 2nd నోటిఫికేషన్లో గ్రామ వార్డు సచివాలయం. ఇప్పుడు 2023 మార్చి 23 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గెజిట్ అయితే ఇచ్చింది, శ్వేతపత్రం ఇచ్చింది. ఆ శ్వేతపత్రం ప్రకారం 2023లోనే విఆర్ఓ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ చేశారు. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కూడా విఆర్ఓ ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి విఆర్ఏలు డిగ్రీ కంప్లీట్ చేయాలని చెప్పారు. కాబట్టి దీని మీద విఆర్ఓ విఆర్ఏ మీద ఇప్పుడైతే ప్రభుత్వం కసరత్తులు అయితే జీవోల ద్వారా చేస్తుంది. అలా ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ కేడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేయటం ఒకటి, మరి క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ విఆర్ఓ ఉండాలి, విఆర్ఏ ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రతినిత్యం డేటా అంటే రిపోర్ట్సు, డేటా వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ గ్రామస్థాయి నుంచి అందించేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అంటే కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులు విఆర్ఓకి సహాయం చేస్తూ విఆర్ఏలు ఉంటారు. కాబట్టి ఈ పోస్టుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవోల రూపంలో ఒక కాన్సన్ట్రేషను చేశారు. కాబట్టి నిరుద్యోగుల్లో త్వరలో కూడా విఆర్ఏ వచ్చింది అనేటు ఒక ఆలోచన అయితే వారిలో రేకెత్తించింది. తద్వారా ప్రిపరేషన్ అయితే ముందు చూపుగా స్టార్ట్ చేశారు. అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. చక్కగా ఈ పోస్టులు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. మనం ఖచ్చితంగా మన యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ, అలాగే ఇంట్లో పని చేసుకుంటూ, గృహిణులు ఖాళీ సమయంలో అయితే ఈ ఉద్యోగాలు సాధించవచ్చు అనేది ఒక కృతనిశ్చయంతో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. నిజంగా దీంతో పాటుగా కనుక చూసినట్లయితే మిగతాయి కూడా స్వర్ణగ్రామ వార్డు సచివాలయాల్లో కూడా మిగతా జాబ్స్ కూడా ఖాళీలు, ప్రమోషన్లు కూడా ఉన్నాయండి. చూడండి ఇక్కడ రీసెంట్గా స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో కూడా ప్రమోషన్లు ఇవ్వాలని ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా
ఆదేశించడం జరిగింది. చూడండి, స్వర్ణగ్రామం స్వర్ణవార్డు ఉద్యోగులందరికీ ప్రమోషన్లు. మరి ప్రమోషన్లు ఇస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క పోస్టుల్లో ఖాళీలు వేకెన్సీస్ అనేవి ఉంటాయి కదా. సపోజ్ నేను చెప్తున్నానండి, జిఎస్డబ్ల్యూఎస్లో డిజిటల్ అసిస్టెంట్ ఉండాలి. డిజిటల్ అసిస్టెంట్ అంటే మీరు సచివాలయానికి వెళ్ళారనుకోండి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటాడు, కంప్యూటర్ దగ్గర ఉంటాడు డిజిటల్ అసిస్టెంట్. ఇన్ని గ్రేడ్ 6 పిఎస్ అంటారు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6గా నామకరణం చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ పని ఏంటి, గ్రామవార్డు సచివాలయం వచ్చేటటువంటి రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే లబ్ధిదారుల యొక్క అప్లికేషన్స్ కావచ్చు, ప్రతిదీ కంప్యూటర్ బేస్డ్ ఏది ఉంటే దాన్ని ప్రభుత్వానికి పంపించేటువంటి కంప్యూటర్ ద్వారా కంప్యూటర్ యూజ్ చేసుకుంటూ ప్రభుత్వానికి నివేదికలు పంపించడం, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డర్స్ ఆదేశాలని రిసీవ్ చేసుకొని కన్సర్న్ వాళ్ళకి ఇచ్చేయడం పని. మోస్ట్లీ చెప్పాలంటే ఈ డిజిటల్ అసిస్టెంట్ పని ఏంటంటే కంప్యూటర్ ద్వారా సమాచారాన్ని పైకి కిందికి పంపించడం. ఈయన పని ఇంకెవరు చేయలేరు అంత డెప్త్గా, ఆ సచివాలయం 12 మంది ఉన్నప్పటికీ. అయితే వీరికి ఈ మధ్య ఏం చేశారు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ప్రమోషన్ ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీలుగా ప్రమోషన్లు ఇచ్చారు. ప్రమోషన్లు ఇస్తే మరి ఇక్కడ ఈ డిజిటల్ అసిస్టెంట్ వర్క్ ఎవరు చేస్తారు, పంచాయతీ సెక్రటరీ చేయలేడు కదా, ఈ పోస్టు ఖాళీయే, ప్రమోషన్లు ఇచ్చారు. అలా ఖాళీలు అయితే కొన్ని సచివాలయాలు ఉన్నాయి, ప్రస్తుతానికి కొంతమందికి ఇన్ఛార్జీలు ఇవ్వడం, లేకపోతే కొన్ని సచివాలయాలు ఖాళీలు ఉండటం అయితే ఒక డిజిటల్ అసిస్టెంటే కనపడుతున్నవి, ఇంకా మిగతావి కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒకసారి చూద్దాం ప్రజెంట్ సిట్యువేషన్ మీకు చెప్తున్నా. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల ప్రమోషన్లపై ప్రత్యేక దృష్టి. డేటా ప్రాసెసింగ్ అంటే ఎవరు, మున్సిపాలిటీలో చేసేటటువంటి డిజిటల్ అసిస్టెంట్స్గా చెప్పుకోవచ్చు. అంటే సేమ్ క్యాడర్, నేమ్ మారుతూ ఉండేది. ఇక మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు అయితే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పారు. ఇది చూడండి, ఇక్కడ స్వర్ణగ్రామం స్వర్ణవార్డు ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇస్తామని, అందుకోసం ఇప్పటికే ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీల వివరాలను తెప్పిస్తున్నట్లు స్వర్ణగ్రామం స్వర్ణవార్డు శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కాబట్టి ఇక్కడ పనిచేసే వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తే ఆటోమేటిక్గా వీరు ప్రభుత్వ శాఖల్లో వేరే వాటికి వెళ్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ ఇవి ఖాళీలు అవుతాయి కదా, ఖచ్చితంగా వీరు లేకపోతే పని కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ఆలోచించుకొని ఆ యొక్క నోటిఫికేషన్ వస్తాయా లేదని ముందే గెస్ చేసుకొని ప్రిపేర్ అయ్యామనుకోండి, ఆ వచ్చే సమయానికి ఖచ్చితంగా మనం ప్రిపేర్డ్, క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగల స్థితిలో ఉంటాం, హడావుడిగా లేకుండా. కాబట్టి ఇక్కడ ఒక హింట్ అయితే, ఒక క్లూ అయితే మనకు వస్తుంది. ప్రమోషన్లు ఇస్తున్నారు కదా, ఇది మొన్న ఈ మధ్య ఇచ్చిన న్యూస్ అన్నమాట. సరే, ఇక్కడ కొన్ని అయితే ఇచ్చారు, ఇదిగోండి ఇది మనకు కావాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, స్వర్ణగ్రామం స్వర్ణవార్డు ఉద్యోగుల పదోన్నతులు, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులకు పదోన్నతులపై జరుగుతున్న అన్యాయము, అలాగే అది హౌస్హోల్డ్ స్వర్ణగ్రామము స్వర్ణవార్డు ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే ఆయా డిపార్ట్మెంట్లో ప్రతిపాదనలు పంపాయని, మరికొన్ని విభాగాలు నుంచి రావాల్సి ఉందన్నారు. డేటా ప్రాసెసింగ్ కార్యదర్శుల ప్రమోషన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఇలా ఇవి ఈ న్యూస్లో ఉన్నటువంటి ప్రమోషన్కు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉండిద్ది, నిన్న మొన్న వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. అంటే ఇక్కడ స్వర్ణగ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీకి ప్రమోషన్ అనేది ఇవ్వాలి. ఇచ్చి వారిని ప్రమోట్ చేస్తే మరి ఇక్కడ అవసరమైనటువంటి పోస్టులు అనేవి ఉంటాయి కదా, ఖచ్చితంగా ఎన్నో కన్నో ఉంటాయి, వాటికి కూడా నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. అంటే మనం ఏం తెలుసుకోవాలి ఇప్పుడు దీన్ని బట్టి, త్వరలో ప్రమోషన్లు ఇస్తే, ఎప్పటి నుంచో ప్రమోషన్లు అయిపోయింది, గొడవ చేస్తున్నారు. ప్రమోషన్లు కనుక ఇస్తే ఆ పోస్టులకి వేకెన్సీస్ వస్తవి, ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ఈజీగా పోస్టు సాధించవచ్చు, చాలా ఈజీగా పోస్టు సాధించవచ్చు అనేది తెలుసుకొని ప్రిపరేషన్ ముందు కనుక కొనసాగిస్తే, ఎవరైతే ముందు చూపుతో ప్రిపరేషన్ కొనసాగిస్తే వారికి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఒక 6 నెలలు కష్టపడతారు, 6 నెలల నుంచి 7వ నెలలో జాబ్లోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ప్రమోషన్లు ఇస్తున్నారు, వేకెన్సీస్ ఖాళీలు అయితే వస్తాయి. ఇది నా యొక్క ఆలోచన, నా వ్యక్తిగత అభిప్రాయం. మిమ్మల్ని అవేర్నెస్ చేయడమే, దీన్ని దుర్వినియోగం చేయొద్దు. మీకు
అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే తప్పే ఉంది ఇందులో. వస్తాయి అనుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ నాలెడ్జ్ వాళ్ళు రాలేదనుకోండి, వేరే ఎగ్జామ్స్కైనా ఉపయోగపడతాయి కదా. జనరల్ స్టడీసే కదా మనం ప్రిపేర్ అయ్యేది, 100% వస్తాయి. కాబట్టి మరి వీటికి ప్రిపేర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా మన జయదేవ్ అకాడమీ వచ్చేసరికి దానికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చాము, బుక్స్ కూడా తయారు చేశాము. మీరు చేయాల్సిందల్లా ఏంటి, తక్కువ ఎకనామిక్ ప్రైస్లో 100% ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడైతే కరెక్ట్ సమయం ఉంది 100% ప్రిపేర్ అవ్వడానికి. ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చామండి. ప్రతి జాబ్కి ఆన్లైన్ క్లాసెస్ అయితే మన జయదేవ్ అకాడమీ ఇచ్చింది. ఈ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు మీరు. అలాగే బుక్స్ అండి, కాంబో ప్యాక్స్ ప్రతిదానికి బుక్స్ కూడా తయారు చేసాం. బుక్స్ కూడా ఉన్నవి. ఈ బుక్స్ పర్చేజ్ చేసుకోండి. కేవలం ఎంత అవుతాయి, 2000 అవుతాయి. ఆన్లైన్ క్లాసెస్ ఒక 1000 రూపాయలు అవుతాయి, బుక్స్ ఒక 1000 రూపాయలు అవుతాయి. ఒక న్యూస్ పేపర్ కనుక ప్రిపేర్ అయ్యారంటే ఏదో ఒక న్యూస్ పేపరు ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి లైన్లో ఉన్నట్టే. ఈ రోజు నుంచి మీరు 0 నుంచి స్టార్ట్ చేసినా మీరు ఖచ్చితంగా ఒక బెస్ట్ కాంపిటేటర్గా ఉంటారు. ఆన్లైన్ క్లాసెస్ అంటే చాలామంది డౌట్ అడుగుతున్నారు, సార్ ఆ సమయానికి మేము ఉండలేమండి, హౌస్ వైఫ్స్ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు కదా వెళ్ళిపోతూ ఉంటారు. ఆన్లైన్ క్లాసెస్ అంటే లైవ్ క్లాసెస్ కాదు. ఆ సమయానికి మీరు ఉండాల్సిన పని లేదు. మీకోసం మేము చేసే పని ఏంటంటే ఇవన్నీ రికార్డ్ చేసేస్తున్నాం, రికార్డ్ క్లాసెస్. ఇప్పుడు నేను చెప్పేటటువంటి వీడియో మీరు ఎప్పుడైనా చూడవచ్చు. అలాగే ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడైనా చూడవచ్చు. అలాగే క్లాసెస్ కూడా సిలబస్ వైజ్గా రికార్డ్ చేసి మీకు యాప్లో ఉంచుతున్నాను అన్నమాట, ఆన్లైన్ క్లాసెస్ రూపంలో. అప్పుడు ఏం చేయొచ్చు, మీరు 24 గంటలు మీ ఖాళీ సమయంలో ఏ సమయంలోనైనా ఆ యొక్క వీడియోలు చూడవచ్చు, ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. ఇది లైవ్ క్లాస్ కాదు, రికార్డ్ చేసి పెట్టాం. ఈ వీడియోని మీరు ఎన్నిసార్లు ఎట్లా చూడొచ్చో అవి కూడా క్లాసెస్ అర్థం కాకపోతే ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. ఇది మీకు నేను ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఒక జాబ్ క్యాలెండర్లో వచ్చే పోస్టులే కాకుండా ప్రభుత్వ అత్యవసరమైన పోస్టులు కూడా వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించి ఆ నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉందని ఈ యొక్క జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. మనం ఆప్టిమిజంగా ఉందాం, ఆలోచన పరంగా ఉందాం, అవగాహన చేసుకొని ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే అందరికంటే ముందుంటావు. అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు మంచి ఆయుధాలు తీసుకుంటే నీకు విజయం అనేది వస్తుంది. ఈ ఎగ్జామ్కి కావాల్సినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అదే బుక్స్ తయారు చేశాం కాబట్టి 100% మీకు ఉపయోగపడతాయని మరొకసారి చెప్తూ నేను మీకు ఇంకా విఆర్ఓ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలామంది చాలా ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అయ్యేదండి విఆర్ఓ, మరి వెటర్నరీ జిల్లా కోర్టులు ఏమన్నా విఆర్ఓ సంబంధించి అయితే ఇంకా మీకు ఎక్కువ మార్కులు వచ్చే విధంగా పంచాయతీరాజ్ యాక్టు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు పాలసీలు వీటన్నిటినీ రెడీ చేశాం. మీ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా ప్రభుత్వ పథకాల పాలసీలని ప్రజలకు చేరవేయవలసి ఉంటుంది. మీరే కదా ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్స్, విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, అలాగే డేటా ప్రాసెసింగ్ మీరే కదా. అందులో ముఖ్యంగా చెప్పాలంటే 1వ తారీఖున ఖచ్చితంగా 6 గంటలకి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు కదా. ఒకళ్ళకి 4000 ఇస్తున్నారు, ఒకళ్ళకి 6000 ఇస్తున్నారు, ఇంకో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. మరి వీటిని రేపు ఎగ్జామ్లు అడుగుతారు కదా, 4000 ఎవరికి, 6000 ఎవరికి, 10,000 ఎవరికి. అలాగే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి సర్వే P4 సర్వే మీరే చేశారు, స్వర్ణగ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేశారు. మరి మీరు కూడా రేపు వెళ్ళి సర్వే చేయాల్సి పడుతుంది. మరి ఈ P4 సర్వే యొక్క ఉద్దేశం ఏంటి, కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా. P4 సర్వే ప్రతి గ్రామంలో చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆనరబుల్ సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రారంభించిన సర్వేని P4 సర్వే. దీని ద్వారా గ్రామాల్లో మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి కుటుంబాలని గుర్తించి వారిని బంగారు కుటుంబాలుగా నామకరణం చేసినటువంటి ఆనరబుల్ సీఎం గారు అనమాట. సీఎం గారు ఈ బీపీఎల్ కింద ఉన్నటువంటి దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి కుటుంబాలని బంగారు కుటుంబాలుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటికి నామకరణం చేసి వారికి సమాజంలో ఉన్నటువంటి
ఎవరైనా ఎన్జిఓలు అవ్వచ్చు, బాగా చదువుకొని స్థిరత్వము ఆర్థికపరమైన స్థిరత్వం సాధించిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే కార్పొరేట్ నిధులు అవ్వచ్చు, రకరకాల నిధుల నుంచి ఈ బంగారు కుటుంబాల్ని ఆర్థిక పరంగా, సామాజిక మరియు ఆర్థిక అలాగే రాజకీయ పరంగా వీరిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనే ఈ P4 పథకం యొక్క ఇది. స్వయంగా డోనర్స్ ఎవరైతే దాతలు ఉన్నారో తల ఒక కుటుంబాన్ని తీసుకొని వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైనటువంటి సహాయం చేయాలి. సహాయం చేసి ఆ కుటుంబాన్ని పైకి తీసుకురొస్తే నిజంగా అందరూ ఈ యొక్క భారతదేశ సమాజంలో అందరూ తారతమ్యాలు లేకుండా ఉంటారని ఒక గొప్ప ఆలోచనతో ఆనరబుల్ సీఎం గారు ఈ P4 సర్వేని స్టార్ట్ చేశారు. మరి దీని మీద ప్రశ్నలు అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఉందా అంటే ఉండదు. 1, 2, 4, 10 మార్కుల వ్యవధిలో కోల్పోతారు. కాబట్టి ఈ బుక్స్లో కనీసం 30 నుంచి 40 మార్కులు వస్తాయి. 150 మార్కుల్లో క్వశ్చన్ పేపర్లో 150 క్వశ్చన్ పేపర్లో ఈ బుక్స్ నుంచి విఆర్ఓ, విఆర్ఏకి 40 పైన పర్సెంట్లు అయితే రావడానికి అవకాశం ఉంది. చూడు ఎంత ముందు ఉంటారు. మీతో పాటు మీకు పోటీగా వచ్చే వాళ్ళకి ఈ బుక్స్లో తెలియదు అనమాట. ఈ ప్రభుత్వ పథకాల పాలసీలు ఉన్నాయో తెలియదు. ఈ బుక్స్ మరి మీరు తీసుకుంటే 150 మార్కులు 30, 40 వస్తే మీ ర్యాంక్ చాలా లక్షల్లో నుంచి వేలలు, వందల్లోకి వెళ్ళేది. ఖచ్చితంగా ఉద్యోగం అనేది వచ్చేది. కాబట్టి చూడండి ఇక్కడ ప్రభుత్వ పథకాలు, పాలసీలు ఇవన్నీ మీకు వీడియోలు ఎంత అవుతుంది, బుక్స్లో ఉన్నవి పర్చేజ్ చేసుకుందరు. కానీ ఇదిగోండి ఇవన్నీ బిట్స్ మీకోసం ఇవన్నీ తయారు చేసాం. సుమారు 1000 పైన బిట్స్ అయితే మీకు ఉన్నవి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు. అట్లనే 2019 నుంచి సచివాలయం వచ్చినటువంటి జీవోలు వాటన్నిటి గురించి ఒక బ్లూ ప్రింట్ లాగా మీకు తయారు చేసి పెట్టి ఆ మెటీరియల్ ఎక్కడ దొరకదు. పంచాయతీరాజ్ యాక్ట్ కూడా అందులోనే బిట్స్ అనేవి ఉన్నవి. అవన్నీ మీకు ఎక్కడ దొరకవు. ఖచ్చితంగా రేపు ఎగ్జామ్కి వచ్చేసరికి ఈ ప్రశ్నలు అనేవి అడగడానికి అవకాశం. ఇదిగోండి పంచాయతీరాజ్ యాక్ట్ అండి ఇది. మరి మీరు గ్రామాల్లోనే చేస్తారు కాబట్టి ఉద్యోగం చేస్తారు కాబట్టి పంచాయతీరాజ్ చట్టం గురించి మీకు తెలుసా అంటే చాలామందికి తెలియదు. అది కూడా ఉండిద్దా సార్ అంటారు. దీని నుంచి అనేక ప్రశ్నలు వస్తాయి. పంచాయతీరాజ్ యాక్ట్ 1994లో వచ్చిందండి. దీంట్లో 8 అధ్యాయాలు ఉంటాయి. ఈ 8 అధ్యాయాల్లో 278 సెక్షన్లు అయితే ఉన్నాయి. ఇదిగోండి 200, ఇదిగోండి ఎక్కడ ఇచ్చారు చూడండి 278 సెక్షన్లు ఉన్నాయి. మరి ప్రతి సెక్షన్లకి ఇంపార్టెంటే. మరి వీటికి సంబంధించినటువంటి MCQs బిట్లు కూడా తయారు చేసి మీకు ఒక బుక్ రూపంలో తయారు చేసి ఇచ్చాయి. ఇదంతా మీరు చదివి జీర్ణం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలంటే కష్టమైద్ది. చూడండి ఇవన్నీ బిట్స్ రూపంలో ఇచ్చాం. అట్లాగే 2019 నుంచి మీకు గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి సమాచారం మొత్తం మీకు అందించాము. చాలా యూజ్గా ఉంటుంది. ఈ బుక్స్ చూడండి, వీటిని కాంబో ప్యాక్ అంటాం. 3 బుక్స్ అండి. ఇవి ఎక్కడ దొరకవు. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది తీసుకుంటున్నారు. ఈ బుక్స్ ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి. ఉద్యోగాన్ని తీసుకొచ్చేటటువంటి బుక్స్ ఇవి. ఖచ్చితంగా ఉద్యోగం తీసుకోవాలి. APPSC ఫ్యాకల్టీతో మమ్మల్ని అడిగే ప్రశ్నల్ని ఇక్కడ మీకోసం అయితే మేము తయారు చేసాం. పెద్ద పెద్ద బుక్స్ అండి. పంచాయతీరాజ్ యాక్ట్ అంటే పెద్ద బుక్కులు ఉంటాయి. వాటి నుంచి మీకు ఎగ్జామ్లో ఏం చదవాలి, ఏం అడుగుతారని తెలియదు కదా. అవి మేము మమ్మల్ని అడిగిన ప్రశ్నలు మీకు చక్కగా తయారు చేసి బుక్స్ రూపంలో అందించాం. ఇవి కూడా ఎలా పర్చేజ్ చేసుకోవాలో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నవి. వీటన్నిటిని మీకు ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి నేను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాను. చూడండి, ముందుగా APPSC Group 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉండండి. APPSC ఫ్యాకల్టీతో చక్కగా ఆన్లైన్ క్లాసెస్ అనేది చెప్పించాం. ఆన్లైన్ క్లాసెస్ అంటే మీరు ఉండాల్సిన పని లేదు. లైవ్ క్లాసెస్ కాదు, రికార్డ్ చేసి పెట్టాం అన్ని క్లాసులు. ఏ సమయంలోనే 24 గంటలు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. ఇవి 1 year వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉంది. 1 year వ్యాలిడిటీ. ఇదిగోండి ఇండియన్ హిస్టరీ ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి. కేవలం 999 రూపాయలే మీకు అందుబాటులో ఉంది. ఇవి యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వాలి. జయదేవ అకాడమీ యాప్లోకి మీరు వెళ్ళి ఈ ఆన్లైన్ క్లాసెస్ని
పొందాలి. అది ఎలా పొందాలో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇక జిల్లా కోర్టులు ఇప్పుడే చెప్పాను, 1730 పోస్టులు ప్లస్ 2000 పోస్టులు అయ్యేటప్పుడు అవకాశం అయితే ఉంది క్యారీ ఫార్వర్డ్. దీని జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, సిబిటి టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇది కూడా 999 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉన్నవి. ఇక ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ ఇవి కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉంది, కేవలం 999. అలాగే ఏపీ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐస్ వచ్చేసరికి ఇదిగోండి 200 మార్కులకి. అలాగే ప్రిలిమినరీ అండి, ఇది చూడండి 999కి అందుబాటులో ఉందండి. నెక్స్ట్ ఇదిగోండి విఆర్ఓ విఆర్ఏ మీది మీ క్లాసెస్. విఆర్ఓకి ఎనీ డిగ్రీ, మళ్ళీ చెప్తున్నా ఎనీ డిగ్రీ ఇది ఇక్కడే రాస్తున్న బిఏ, బిఎస్సి, బీకామ్ అన్నీ ఎనీ డిగ్రీసే. ఇది 10th క్లాసు ఆర్ ఎస్ఎస్సి విఆర్ఏకి. ఓకేనా, ఈ సిలబస్ మీకు అందుబాటులో అందరూ తీసుకుంటున్నారు. చక్కగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాం. పార్ట్ ఏ, పార్ట్ బి అనేది ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 75 మార్క్స్. అలాగే పార్ట్ బిలో హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషను, ఎకానమీ అన్నీ ఉంటాయి. ఇవి 75 మార్క్స్ అండి. కాబట్టి కంప్లీట్ సిలబస్ని కవర్ చేసాము. ఇవన్నీ ఇవి కూడా ఆన్లైన్ క్లాసెస్. మళ్ళీ చెబుతున్నా, ఆన్లైన్ క్లాసెస్ అంటే రికార్డెడ్ క్లాసెస్ 24 hours చూసుకోవచ్చు. 24 hours చూసుకోవచ్చు. మీరు ఆ టయానికి ఉండాల్సిన పని లేదు. లైవ్ క్లాసెస్ కాదు ఎక్స్పైర్ అవ్వడానికి. ఎప్పుడైనా మీకు ఖాళీ సమయంలో 24 గంటలు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. ఇది కేవలం 999 రూపాయలు అండి. చాలా తక్కువ ప్రైస్లో మీకు లభ్యం అవుతుంది. ఇక వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నోటిఫికేషన్ త్వరలో వస్తుందండి. ఈ యొక్క వెటర్నరీ అసిస్టెంట్స్కి 700 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 353 అని చెప్తున్నాము. ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చినవి. తెలంగాణలో 353 ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లో 700 వరకు అయితే ఉన్నవి. వీటికి సంబంధించి ఇదిగా పార్ట్ ఏ, పార్ట్ బి వెటర్నరీ సబ్జెక్ట్. పార్ట్ ఏ జనరల్ స్టడీస్ 40 సిబిటి టెస్టులు వచ్చేసరికి వెటర్నరీ సబ్జెక్టు, 10 సిబిటి టెస్టులు వచ్చి జనరల్ స్టడీస్, 4000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. దీంతో పాటుగా సాఫ్ట్ కాపీ రూపంలో 500 పేజీస్తో 500 పేజీస్తో మీకు మెటీరియల్ కూడా ఉంది, సాఫ్ట్ కాపీ. ఓకేనా, ఇది కూడా అంతే. 350 పోస్టుల త్వరలోనే వస్తుందండి. ఇదిగోండి 400 ప్రాక్టీస్ బిట్స్, 10 జిఎస్కి, 40 సిబిటి టెస్టులు వచ్చేసరికి వెటర్నరీ సబ్జెక్ట్స్, జనరల్ స్టడీస్, వెటర్నరీ సబ్జెక్టు కూడా ఉందండి. 2999. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉంది. హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి, ఉద్యోగాన్ని సాధించండి. ఖచ్చితంగా క్లియర్ వేకెన్సీస్ వస్తాయి. ఇంకా వెయిట్ చేసి మా ఫ్రెండ్ రాదన్నాడు, లేకపోతే ఎవరో రాదన్నారని వాళ్ళ మాటలుంటే చివరికి లాస్ అయ్యేది మీరే. వస్తుంది, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఈ బుక్స్ని ఎలా మీరు పర్చేజ్ చేసుకోవాలి? బుక్స్ అండి ఇవి. ఇదిగోండి బుక్స్. ఈ 3 బుక్స్ని ఎలా మీరు పర్చేజ్ చేసుకోవాలి అంటే, ఇది డైరెక్ట్గా ఫోన్పేకి 999 ఇదిగో 999 రూపాయలు డైరెక్ట్గా ఫోన్పే చేయండి. ఇదిగో ఫోన్పే ద్వారా ఈ నెంబర్కి ఇదిగోండి చూడండి 9618730647 ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఆ తర్వాత మీ యొక్క అడ్రస్ కూడా ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ మీరు ఫోన్పే చేస్తారు కదా 999 రూపాయలు ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. అది స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్లో పంపండి. నెక్స్ట్ ఇదే నెంబర్కి మీ యొక్క ఫుల్ అడ్రస్ కూడా వాట్సాప్లో పంపండి. మన సిబ్బంది గమనించి చక్కగా మీరు ఫీజు కట్టారు, మీ యొక్క ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో కూడా పంపారు కాబట్టి ఈ బుక్స్ని రిజిస్టర్ పోస్ట్తో మీ ఇంటికే పంపిస్తాం. రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే వస్తాయి. 3-4 డేస్లో వచ్చేస్తాయి. ఇది బుక్స్ పర్చేజ్ చేసుకునే విధానము. అయితే ఇది బుక్స్ సంబంధం. మరి ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వండి. ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి? ఈ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఇదిగోండి, ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి యాప్. ఇదిగో ఇక్కడ జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళండి. ఇది ప్లే స్టోర్కి వెళ్ళండి. జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకైతే ఇలా ఇన్స్టాల్ అవుతుంది. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ లోగోతో వస్తుంది. డైరెక్ట్గా మీరు యాప్లోకి వెళ్ళాలంటే లాగిన్ విత్ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. లేదు సార్ మేము మా ఫోన్ నెంబర్ ఇస్తామంటే ఇదిగో యూజ్ అనదర్ మెథడ్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి.
మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ నా నెంబర్ ఇచ్చుకుంటున్నాను, ఇక్కడ మీ నెంబర్ ఇవ్వండి. మీ నెంబర్ ఇస్తే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇదిగోండి యాప్లోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి యాప్లోకి వచ్చేసాం కదా, ఇక్కడ స్టోర్ అని ఉంది చూడండి, ఈ స్టోర్ మీద క్లిక్ చేయండి. స్టోర్ మీద క్లిక్ చేయండి. స్టోర్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఆల్ కోర్సెస్ అని వస్తాయి. వ్యూ ఆల్ కోర్సెస్ అని వస్తాయి. దీని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కనపడతాయి. ఇదిగోండి ఇతను ఏం పర్చేజ్ చేస్తున్నాడు, ఇదిగోండి ఏపీపీఎస్సి గ్రూప్ 2 దాని మీద క్లిక్ చేశాడు కాబట్టి ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ఇక్కడ వచ్చేస్తుంది బై నౌ. మీరు ఇంకా ఇదిగోండి వెటర్నరీ అసిస్టెంట్స్ క్లిక్ చేస్తే వచ్చేసింది. అట్లనే ఎనర్జీ అసిస్టెంట్స్, అలాగే ఏది వీటిలో ఏ కోర్స్ కావాలో కిందికి పైకి స్క్రోల్ చేస్తూ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అలా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇదిగోండి బై నౌ కానీ క్లిక్ చేశారనుకోండి, జిఎస్టీతో కలిపి 1010 రూపాయలు వస్తుంది. ఫోన్పే ఉంటుంది. ఇక్కడ ఈ ఫోన్పే మీద క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ అనేది జరిగిద్ది. ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు 1 minute వెయిట్ చేయండి. 1 minute వెయిట్ చేయండి. యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది ఇన్ఫర్మేషన్. యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిన తర్వాత మీరు ఇదిగోండి కంటెంట్ ఉంది, కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇదిగో ఫోల్డర్స్ క్లాసెస్ అని వస్తాయి. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లాసెస్ అనేవి వస్తాయి. ఇది ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యే విధానము. యాప్లోకి ఈ బుక్స్కి వచ్చేసరికి అదిగో 999 ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. అది స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి. ఆ కింద మీ యొక్క ఫుల్ అడ్రస్ పంపితే మీకు రిజిస్టర్ పోస్ట్తో ఇంటికి వచ్చేస్తాయి అన్నమాట. ఇది బుక్స్కి. ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్. ఇదేనా ఇది ఓకే. ఇప్పటివరకు మనం నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అనేది మాట్లాడుకున్నాం. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ సార్ జాబ్ క్యాలెండర్లో పోస్టులు ఇచ్చారు, మరి వీటి సంగతి ఏంటి సార్ అని అడుగుతున్నారు. కాబట్టి నాకు తెలిసిన సమాచారం మీకు అవేర్నెస్ చేయడానికైతే నేను మీ ముందు చెప్పాను, నేను కలెక్ట్ చేసింది. దయచేసి ఇది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయమే, ప్రభుత్వానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. కాబట్టి మిమ్మల్ని అవేర్నెస్ చేస్తున్నా, చక్కగా చదువుకోండి, మంచిగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నడా.